సమావేశమైన కారణం ఏటంటే ఓ ఆడపడుసు కట్టంలో ఉంది. మనం అందరం ఆలోచించి ఆ కట్టాన్ని గట్టెక్కించాలి. ఏమే ముత్యాలు, నిజం చెప్పు, దుప్పటేమన్నా కథలు చెబుతాందా? ఏది ఆ పిల్ల వచ్చినప్పుడు కానీ చూస్తున్నాను. నా పాపిష్టకాలతోటి చూడలేదు. పక్కలే దూరంగా ఉంటే దుప్పటి గురించి అడుగుతావేంటి మామ? అయితే ఆ పిల్ల బతుకు వీళ్ళ తెల్లారిపోవలసిందేనా? మనం ఇంత మంది ఉండి ఊరుకుంటావేటే? వాళ్ళిద్దరూ ఒకటయ్యి పొడుపు కథ ఇడిపోవాలంటే ఆడి మనసు కరగాలి. ఆ పిల్లని చూసి ఆడు శివశివలాడిపోవాలి. ఇప్పుడు గుర్తొచ్చింది మామ. నేను కవల పిల్లల్ని కనక ముందు మా ఆయన ఇలాగే సన్నాస్థానంగా ఉంటుంటే చిత్రాంగి చేపల పులుసిచ్చింది. వారం తిరిగిందో లేదో అంతే నేను ఎలా తప్పాను. ఏటి చిత్రాంగి చేపల పులుసా? వంగ 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 మాయన్న కావేటి వంగ వంగ అబ్బా నేనిటిల చేయనింతురా ఓ వంగ వంగ వంగ. అదిగో చిత్రాంగి వస్తుంది. అది మొక్క పులుసా బట్టి పులుసా? ఏదైతే మీకే, ఇది వాడంగులు పని చేయదు. మీకెందుకు? మాకు కాదులే, ఒక మగోడికి ఒక ఆడదానికి అర్థం తీర్చాలని. వే ఆడది, వే మగాడు, వే కట్టం. ఈ చెవిలో చెప్తే ఈ నోటితో తీరుస్తాను. ఆ కెట్టయికి నా పులుసుతో అవసరం లేదే. అదేటి నీకెలా తెలుసు? ఈ కంటితో చూస్తే ఈ నోటితో చెప్తాను. చూడమ్మా, ఎట్టయినా ఆడి మనసు కరగాలి. ఈ పుణ్యం నువ్వే కట్టుకో. అదెంత పని? నా పులుసు 7 కోసులకు పేరడ్డది. అది వేసుకు తింటే ఎవరైనా దరువు దెబ్బలో డప్పులాగా లబలబలాడిపోవాలి. మీరేం కంగారు పడకండి. చక్కటి దినుసులేసి వాటమైన మునక్కాడ వడ్డంగా కోసి ఎదిరిదే ఎర్రమట్టకి తోక ముక్కలేసి ఎర్రటి కారం వేసి మండే నిప్పుల మీద సలసలా కాసి 7 పులుసు ఎండి గిన్నెలో వేసిస్తాను. తీసుకెళ్లి రాత్రి కాడికి వన్నవలో వేసెట్టండి. ఓలమ్మో, ఆ పిల్లకి రాత్రికి ఓపిక ఉండాలే గాని ఆ దృశ్యాలు నేను వర్ణింపలేనమ్మా. చిత్రాంగి పోనీ ఈ పులుసు రాదా? ఈ పూటే వేసి పెడతా. ఇదెందుకు ఎగ్గిలి పులుసు? సాయంత్రం ఫ్రెష్ గా చేసి ఉంచుతానుగా. నీ చంద్రుతో పంపే. అది ఎక్కడుంది? సింగపురంలో ఇంకో బాయి దగ్గరికి వెళ్ళిందిగా. ఎందుకు? వాళ్ళకి వ్యాపారాలు ఉంటాయి, నీకెందుకు? పోలీ నేనే వస్తా. రావుకాలం రాకముందు వచ్చి తీసుకెళ్ళు. శ్రీవంగ వంగ వంగ మాయన్న కావేటి వత్తను.